ఓకే, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. ఇంకొక ముగ్గురు ఉన్నారు, ఒక 5 నిమిషాలు అయిపోద్ది. పెట్టండి. అయ్యో పెట్టండి. ఇంకా అలాగే ఇంకో విషయం అంటే మన టీం తరఫు నుంచి 1 year నుంచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను చేయను. సో 1 year నుంచి మన టీంకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. 4 years నుంచి మన జాయిన్ మనకు ఎలా ఉన్నారో 1 year నుంచి ఒక టీం అంతా ఏర్పాటైంది. అందుకని మీకు టీం కూడా టచ్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ దేవుడి సపోర్టు. నేను ఎక్కడున్నా ఫస్ట్ దేవుడికి ప్రిఫరెన్స్ ఇస్తాను. గాడ్ సపోర్ట్ లేకపోతే నేను ఏమి చేయలేను. ఫస్ట్ గాడ్ సపోర్టు. సెకండ్ మన టీం మెంబర్స్ అంతా సపోర్ట్. వీళ్ళు కానీ సపోర్ట్ చేయకపోతే నేను ఇలాగ చేయడానికి అంత ముందుకు వచ్చేవాడిని కాదు. ఎందుకంటే నేను చేసేది కొంతవరకే చేయగలను. నేను నిజంగా మా మామయ్య కానీ మామయ్య నాన్నమామ, మా అమ్మ తమ్ముడు నాన్నమామ, మా అత్తను గౌరవాన్ని, మా బ్రదర్ అంటే మా ఫ్యామిలీ మెంబర్ అన్న, ఓకేనా. అలాగే దివాన్ బ్రదర్ గారు నిన్న మన టీం మెంబర్ అండ్ ఇంట్లో మా బ్రదర్, మా ఫ్యామిలీ మెంబర్. బట్ ఏంటంటే వీళ్ళు 2 నుంచి 4 members గట్టిగా మనకి సపోర్ట్ చేస్తున్నారు ప్రతి విషయంలో. ఉన్నా లేకపోయినా గురించి ఆలోచించడం ఫస్ట్ పిల్లలే అంటారు. ఎందుకంటే నిజంగా మీరు నమ్మరు, ఇంట్లో పిల్లల కంటే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. ప్రతి విషయంలో, మనీ విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, సర్వీస్ పరంగా కానీ ప్రతిదీ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా వీళ్ళు రావడం కూడా ఎన్నో పనులు ఉన్నా సరే మార్నింగ్ కూడా పనులన్నీ వాళ్ళకి కేటాయించేసి మీకోసం ఉన్న పరంగా వచ్చి మీతో టైం స్పెండ్ చేయాలని, మీరు కలిసి ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి అన్ని విధాలుగా మేము కలవడానికి వచ్చారు. 1 year నుంచి ప్లాన్ చేస్తున్నారు. వాటి దేవుడి దైవాలు ఇప్పుడు కుదిరింది. మీ అందరూ కొంత వచ్చారు. నిజంగా అన్నాలకి సన్మానించడం సంతోషకరమైన విషయం. సో అందుకని చెప్పేసి అన్నాలకి సన్మానించడం జరుగుతుంది. ఓకేనా. తనకు సన్మానం లేదు, చిన్నప్పుడు తీసుకోలేదు. అయినా సరే తను సన్మానం చేసినట్టే అమ్మాయికి. ఎందుకు మేము ఉన్నాం కాబట్టి పక్కన సన్మానం చేసినట్టే. రెడ్డి కలిపి కలిపేసండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ నాకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే సారు మేడం కూడా చాలా వరకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకున్న ఓటు సామాన్కి అయితే టీంలో 15 మంది ఉన్నాం కానీ నాకే బోర్డు టెన్షన్గా ఉంది. ఇంతమంది పిల్లలు నాకు మెయింటెనెన్స్ చేయడం చాలా సంవత్సరాల నుంచి మాకు కల్చర్ ఉన్నాయి. మేనేజర్ కానీ సార్ కానీ చాలా ఓర్పుతో సామాన్ చెప్తారు. మొన్న కూడా లైన్స్లో కొంచెం ప్రోగ్రెస్ కేటాయించినా సరే మేము బాధపడకూడదు అని చెప్పేసి అని మీరు తెచ్చింది వెనక్కి పంపించకూడదు అని చెప్పేసి అవకాశం ఇచ్చారు. ప్రతి విషయంలో ఏ టైంలో ఫోన్ చేసినా సరే చాలా అంటే చాలా సపోర్ట్గా ఉన్నారు సార్ మేడం గారు. వాళ్ళ కోసం ఎంత చెప్తారో తక్కువే. నిజంగా మీకు వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ మీకే ప్రొడక్ట్స్ ఇస్తారు. మొన్న కూడా నేను చూశాను. నాన్నగారు దగ్గర ఉండి యాక్చువల్ నాన్నగారికి హెల్త్ కూడా బాగుంటుంది. ఆ విషయం అందరూ తెలిసిందే. అయినా సరే అన్ని పక్కన పెట్టేసి మేము చదివించడానికి, మీకు ఫుడ్ పెట్టడానికి చాలా వరకు ముందుకు వచ్చారు నాన్నగారు. ఆ నాన్నగారిని మీ తల్లి కంటే గౌరవంగా చూసుకోండి, బాగా చూసుకోండి. అలాగే సార్ కూడా మీకోసం ప్రతి నిమిషం కష్టపడుతూ ఉంటున్నారు. మీకు ఏం చేయాలన్నది మనం కూడా అన్నారు సార్. నా పిల్లల భవిష్యత్తు ముఖ్యం అన్నారు. ఎందుకంటే మీ గురించి అంత ఆలోచిస్తున్నారు సార్. మీకు పెట్టే ఫుడ్ విషయంలో కానీ, మిమ్మల్ని చదివించే చదువు విషయంలో కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు సార్ మేడం గారు. వాళ్ళు నిజంగా మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాళ్ళు బాగా చూసుకోమని నా రిక్వెస్ట్, నా కోరిక. అలాగే మన నేను బ్రదర్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎందుకంటే ఆ బ్రదర్ నాకు 3సారి మాట్లాడుకుంటాను. మీకు ఇలా కనిపిస్తున్నారా, కానీ ఒకనొక టైంలో నిజంగా ఇది చెప్పాలో నాకైతే తెలియదు. ఎందుకో నాకు చెప్పాలని అనిపిస్తే చెప్తున్నాను. ఇక్కడ ఉండే మనిషి కాదు, మనతో ఉండే మనిషి కాదు. అంతటి పొజిషన్ ఉండి, అంత గొప్ప పొజిషన్ ఉండి, చాలా రకాలుగా అన్ని రకాలుగా ఉండే వ్యక్తి ఈరోజు దేవుని తెలుసుకొని ఈరోజు మనతోని ఇందాక ఫుడ్ సర్వీస్ చేస్తూ కూడా చూశాను.
చాలా ఆశ్చర్యపోయినాను. ఆయనే నేను వీడియోలో చూసిన మనిషి ఇండియన్ అనిపించింది. ఎందుకంటే జాన్ బ్రదరు సెమీ క్రిస్మస్ మీటింగ్ పెట్టినప్పుడు తన విజువల్స్ చూశాను నేను. ఆ విజువల్స్కి మనిషిని చూస్తే అస్సలు కోలుకోవడం. అటువంటి వ్యక్తి ఈరోజు మీతో ఉండి మీకు ఫుడ్ సర్వీస్ చేయడం కానీ మీతో టైం స్పెండ్ చేయడానికి కూడా ఉన్నారంటే నిజంగా చాలా థ్యాంక్ యూ బ్రదర్. మీకు సన్మాన్ చేయడం అనుకుంటే మీరేమో యాక్సెప్ట్ చేయలేదు అని అనిపిస్తుంది. చూశారు కదా, అది అలా చెప్తారు బ్రదర్. ఎందుకంటే అంతకుముందు కూడా నేను మాట్లాడాను. సో అందుకని చెప్పేసి బ్రదర్ కూడా రావడం చాలా సంతోషకరంగా ఉంది. మన టీం మెంబర్స్ అందరూ కూడా రావడం చాలా సంతోషకరంగా ఉంది. బ్రదర్ ఫాస్ట్ గారు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. మీరు బాగా చదువుకోవాలని. ఎందుకంటే ఇప్పుడు రెండోసారి అనుకుంటే అక్కడ కలవడం అంటే రెండోసారి కలిసాం అన్నాలని. ఫస్ట్ టైం కూడా జాన్ పుట్టినరోజు నాడు అన్నాలు వచ్చారు, ప్రేయర్ చేశారు, కేక్ కట్ చేశారు, మీతో అన్ని టైం స్పెండ్ చేశారు కదా. ఈరోజు మళ్ళీ మీకోసం ప్రత్యేకంగా వచ్చారు. నిజంగా మా ఆహ్వానం మళ్ళీ నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీకు తప్పుగా అడిగినప్పటికీ చెప్పడం లేదు. అలాగే మా సిస్టర్ గారు కూడా పక్కనే ఉన్నారు. సిస్టర్ గారు కూడా ఇంట్లో బాగా సేవ చేస్తున్నారని నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ అన్న అక్క సేవ బాగుండాలని మీ అనుదిన ప్రార్థనలో మీరు చేయండి. సేవ బాగా అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతోమందిని దేవుడిలో నడిపించాలని. ఓకేనా? మీరు ఎలా ప్రేర్ చేస్తున్నారో ఆ విషయం నాకు తెలుసు. ప్రేర్ చేయండి అన్న కోసం, అండ్ మీకోసం కూడా అన్న ప్రేర్ చేస్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు చెప్పలేదు. ఆ సిస్టర్ గారు చూశారు కదా, చాలా సింపుల్గా ఉన్నారు సిస్టర్ గారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎన్నిసార్లు తిట్టినా సరే ఆవిడ వస్తుంది. ఏమో ఒక మాట కూడా అంటావు. చాలాసార్లు నేను కోపడుతూ ఉంటాను, అయినా సరే ఏమంటారు. ఎందుకంటే నేను పిల్లల కోసం చేస్తున్నాను అనే మోడులో ఉన్నారు. సో సిస్టర్ గారిని కూడా మీరు ఖచ్చితంగా గౌరవించాలి. ఎందుకంటే సిస్టర్ గారు చాలా వరకు మీకు ఫుడ్ సర్వీస్ అనేది చేస్తున్నారు కాబట్టి, చూస్తారు కాబట్టి సిస్టర్ గారు కూడా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ గారు. నాకు థ్యాంక్ యూ చెప్తారా? కొత్తగా చెప్తున్నారండి. నాకు కొంచెం ఇప్పుడే మాట్లాడు. నాకు స్టేజ్ బయట చాలా ఎక్కువ ఉంది. జాన్ నేను పాట పాడడానికి వెళ్ళినప్పుడు భయపడతాను. జాన్ ధైర్యంగా మాట్లాడతారు. ఇక థ్యాంక్ యూ. నేను మీ అందరికీ నా ఆత్మలు థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. అన్నాలు ఒక చిన్న ప్రేర్ చేస్తాను మీకోసం. ఓకేనా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ దేవ, నీకు వందనాలు తండ్రి. గడిచిన సమయం అంతట్లో మీరు ఎక్కల చోటును భద్రపరిచి మమ్మల్ని కాచి కాపాడి సజీవులలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకమైనటువంటి రాత్రికాల వేళ మీ బిడ్డలతో కలిసి నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో మీ ఎదుటిన ఉన్నటువంటి పసిబిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు భవిష్యత్తులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు జీవితాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలు మీరు కాచి కాపాడండి. వారి భవిష్యత్తులో మీరు తీర్చిదిద్దండి. బిడ్డలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకొని భవిష్యత్తులో యేసు నామములో స్థిరపరచబడును గాక. యేసు నామములో స్థిరపరచబడును గాక. యేసు నామములో స్థిరపరచబడును గాక. బిడ్డల చుట్టూ నీ కంచి వేయండి. ఆరోగ్యాలు అనుగ్రహించండి. బిడ్డల చదువులు, రాకపోకలు, ఆటపాటల్లో నీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే నా ప్రభువా, ఈ రాత్రికాల వేళ సార్ని మేడంని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఇరువురికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇరువురిని మీరు బలపరచండి. ఇరువురిని మీరు ధైర్యపరచండి. కొన్ని విషయాలు బిడ్డలు కాస్త ఆందోళన చెంది ఉండొచ్చు, కానీ నా ప్రభువా నీ కృపణ తోడుగా ఉంచి వారి ఇరువురిని మీరు బలపరచమని, మీ ఆత్మ సహాయం ఇచ్చి నడిపించమని, ఇంత గొప్ప బాధ్యత భుజాల మీద ఉండగా బిడ్డలకి నీ చేయూత అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇంకెందరైతే సహకరిస్తున్నారో, ఇంకెందరైతే నా ప్రభువా ఇందులో పనివారుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఇదిగో మరి ఈరోజు మరి సంవత్సర కాలం పూర్తిందని అయ్యా నీ పేరిట కేక్ కట్ చేసి ఉండగా యవ్వనస్తులు సహోదరులు వేరే ప్రాంతం నుంచి వచ్చారు. వారి ముగ్గురిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ టీం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పసిబిడ్డల కొరకు కష్టపడుతూ ఉండగా ఇలాంటివి అనేకము యేసు నామములో మీరు చేయుదురుగాక. ఐక్యత కలిగి చేయుదురుగాక. ఐక్యత కలిగి చేయుదురుగాక ప్రార్థిస్తూ ఈ దీన నాయన ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
మీరు వెయిట్ చేసి